హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ద ఫస్ట్ వన్ విల్ బి రిమూవల్ ఆఫ్ ది లోక్సభ స్పీకర్. రీసెంట్ గా లోక్సభ స్పీకర్ ని రిమూవ్ చేయడానికి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగిందనమాట అగేన్స్ట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. మరి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చూసుకోవాలి? ఎక్కడ మెన్షన్ చేసింది ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 94 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో స్పీకర్ యొక్క వెకేషన్ కానీ రెసిగ్నేషన్ కానీ లేదా రిమూవల్ కి సంబంధించి ప్రొవిజన్స్ అన్ని కూడా మనకి ఆర్టికల్ 94 లో మెన్షన్ చేసి ఉంటాయి. అలాగే ఆర్టికల్ 94 క్లాస్ సి లో మనకి రిమూవల్ రూల్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. విచ్ మీన్స్ స్పీకర్ అనే అతను అన్సీట్ చేయబడతారు లేదా రిమూవ్ చేయబడతారు బై అ రెజల్యూషన్ పాస్డ్ బై ది హౌస్ ఆఫ్ పీపుల్. దీన్నే లోక్సభ అంటాము లేదా లోవర్ హౌస్ అని కూడా పిలుస్తాము. అండ్ ఆపోజిట్ టు దిస్ రాజ్యసభ మనకి అప్పర్ హౌస్ అవుతుంది. ఓకే, అండ్ ఎలా రిమూవ్ చేయబడతారు? ఎప్పుడైతే ఒక మెజారిటీ అనేది వస్తుందో ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్, విచ్ మీన్స్ దీన్నే ఎఫెక్టివ్ మెజారిటీ అని పిలుస్తాము. గుర్తుపెట్టుకోండి, మనకి సింపుల్ అండ్ స్పెషల్ మెజారిటీ ఈస్ డిఫరెంట్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఆర్ ఆర్టికల్ 368. స్పెషల్ మెజారిటీ గురించి ఉంటుంది, ఇది డిఫరెంట్. బట్ మనకి అదర్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి. అవే ఎఫెక్టివ్ మెజారిటీ ఉంటుంది, అబ్సల్యూట్ మెజారిటీ ఉంటుంది. ఓకే, వీటన్నిటికీ డిఫరెన్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో ఈ యొక్క ఎఫెక్టివ్ మెజారిటీ అనేది అప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ లో మెజారిటీ కనుక వస్తే దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం అనమాట. ఇఫ్ దట్ ఈస్ అచీవ్, స్పీకర్ కెన్ బి రిమూవ్డ్. మరి ఇక్కడ ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటి? రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా రిమూవల్ ఆఫ్ స్పీకర్ వరకు ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రిటర్న్ ఇంటిమేషన్, విచ్ మీన్స్ ఒక మెంబర్ ఒక ఫార్మల్ రిటర్న్ నోటీస్ ని డైరెక్ట్ గా లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్ కి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఆ యొక్క రిజల్యూషన్ కి 50 మెంబర్స్ సపోర్ట్ అనేది అందించాలి ఫ్రమ్ ది లోక్సభ. అలాగే ఇఫ్ అనదర్ హౌస్ ఇట్ ఈస్ 100 మెంబర్స్, విచ్ మీన్స్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ నుంచి 50 or 100 మెంబర్స్ సపోర్ట్ అనేది ఉంటేనే ఆ యొక్క రెజల్యూషన్ ని ఫస్ట్ అడ్మిట్ చేయడం జరుగుతుంది. అడ్మిట్ చేసిన తర్వాత కూడా మనకి ఫస్ట్ ఇది ఇచ్చే ముందే కంపల్సరీగా అడ్వాన్స్ నోటీస్ 14 days ప్రయర్ నోటీస్ అనేది ముందుగానే టేబుల్ మీద ప్రెజెంట్ చేయాలి బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ది రెజల్యూషన్ ఇన్ ది హౌస్. ఓకే, ఆ తర్వాత ఈ యొక్క మోషన్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క రెజల్యూషన్ ని ఫార్మల్ గా లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది ఆన్ ద డే డిటర్మైన్డ్ బై ది స్పీకర్. దెన్ ఆ యొక్క ఓటింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత రిమూవ్ చేయబడతారు ఇఫ్ ఓటింగ్ ఈస్ క్లియరింగ్ ది ఎఫెక్టివ్ మెజారిటీ రూల్. ఓకే, మరి వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది స్పీకర్? లోక్సభ స్పీకర్ ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క స్పీకర్ ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు అనేవి గనక మనం చూసుకుంటే, హౌస్ లో హీ విల్ హ్యావ్ ద రైట్ టు స్పీక్. అలాగే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేసే రైట్ కూడా ఉంటుంది. అలాగే ఓటింగ్ కి సంబంధించి ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఓట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆన్ ద మోషన్స్ కావచ్చు, లైక్ వాట్ ఎవర్ ద మోషన్స్ దట్ ఆర్ బీయింగ్ పాస్డ్, సెన్షూర్ మోషన్ అండ్ వాట్ ఎవర్ ద మోషన్స్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్, సబ్సిడరీ మోషన్ ఇలాంటివి పాస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ మోషన్స్ అనేవి పాస్ చేసినప్పుడు ఆ ఓటింగ్ ఇన్స్టెన్స్ అనేది ఉంటుంది, లేదా ఎనీ అదర్ మ్యాటర్ కి సంబంధించి ఓటింగ్ లో అయినా సరే స్పీకర్ కెన్ పార్టిసిపేట్. మరి ఏం చెయ్యకూడదు అని అంటే, సిట్టింగ్స్ ఆఫ్ ద హౌస్ ఏదైతే జరుగుతుందో ఆ సిట్టింగ్స్ ని ప్రిసైడ్ చెయ్యకూడదు. అలాగే డిసైడింగ్ ఓట్ ని స్పీకర్ వేయడానికి వీల్లేదు. ఇఫ్ ఒక ఇష్యూ మీద ఓటింగ్ జరిగింది అనుకుందాము, ఆ ఓటింగ్ లో ఒక టై అనేది కనుక వచ్చింది అనుకుంటే ఈ టై బ్రేకర్ గా మనకి స్పీకర్ డిసైడింగ్ ఓట్ వేయడానికి వీల్లేదన్నమాట. సో దీస్ 2 things స్పీకర్ కెనాట్ డూ వెన్ హీ ఈస్ అండర్ ది రిమూవల్ ప్రొసీడింగ్స్.
మరి ఈ రిమూవల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి హిస్టారికల్ ప్రెసిడెన్స్ కనుక మనం చూసుకుంటే, అంటే ఇప్పటి వరకు ఎవరినైనా రిమూవ్ చేశారా, ఎవరి మీద అయినా ఈ రెజల్యూషన్ ని ఇంట్రడ్యూస్ చేయబడిందా అని అంటే, ఇప్పటి వరకు ఇండియన్ పార్లమెంటరీ హిస్టరీలో 3 స్పీకర్స్, ముగ్గురు మీద ఈ యొక్క రెజల్యూషన్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1954 లో జీవి మవలాంకర్, 1966 లో సర్దార్ హుకమ్ సింగ్, 1987 లో బలరాం జాకర్. మరి ఎవరినైనా రిమూవ్ చేశారా వీళ్ళ ముగ్గురులో అంటే నన్, ఎవరిని కూడా ఇప్పటి వరకు రిమూవ్ చెయ్యలేదు. బికాస్ వాళ్ళ యొక్క రిజల్యూషన్ అనేది యాక్సెప్ట్ చేయడంలో కావచ్చు, 50 మెంబర్స్ సపోర్ట్ రావడంలో కావచ్చు, లేదా ఎఫెక్టివ్ మెజారిటీ అనేది అచీవ్ చేయడంలో కావచ్చు, ఆ యొక్క రిజల్యూషన్ అనేది ల్యాప్స్ అయిపోతూ వస్తుంది. ఓకే, సో నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ టిల్ డేట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోషన్ ఆఫ్ థ్యాంక్స్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది? బికాస్ అవర్ ఆర్టికల్ 87(1) ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇఫ్ ఒక జాయింట్ సిట్టింగ్ అనేది జరుగుతుంది ఫర్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అనుకుంటే, దెన్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ అండ్ ఫర్ ద కాజెస్ ఫర్ ఇట్ సమ్మన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క జాయింట్ సిట్టింగ్ ని. మరి జాయింట్ సిట్టింగ్ అనేది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడి ఉంది? ఆర్టికల్ 108 లో మనకి జాయింట్ సిట్టింగ్ గురించి మెన్షన్ చేయబడి ఉంటుంది అనమాట. వేర్ బోత్ రాజ్యసభ అలాగే లోక్సభ 2 హౌసెస్ పీపుల్ ఇందులో అసెంబ్ల్ అవ్వడం జరుగుతుంది. సో ది మ్యాండేటరీ అకేషన్స్, ఎప్పుడెప్పుడు ఈ యొక్క జాయింట్ సిట్టింగ్ అనేది అరేంజ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్, విచ్ మీన్స్ లోక్సభకి ఇప్పుడు జనరల్ ఎలక్షన్ అనేది ఒకటి అయ్యింది అనుకోండి, ఈ జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ అనేది ఉంటుంది కదా, ఈ ఫస్ట్ సెషన్ మీట్ లో డెఫినెట్ గా జాయింట్ సిట్టింగ్ ని ప్రెసిడెంట్ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవ్రీ క్యాలెండర్ ఇయర్, అంటే ఇప్పుడు ఈ 2026 కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ రాబోయేటువంటి 2027 లో ఫస్ట్ సెషన్ ఏదైతే జరుగుతుందో ఆ ఫస్ట్ సెషన్ కమెన్స్మెంట్ అప్పుడు కూడా ఈ యొక్క జాయింట్ సిట్టింగ్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద 2 అకేషన్స్. అలాగే ఎప్పుడైతే ఒక బిల్ కి సంబంధించి డెడ్ లాక్ అనేది ఏర్పడుతుందో అప్పుడు కూడా మనకి జాయింట్ సిట్టింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, మరి దీనికి సంబంధించిన ప్రొసీజరల్ ఫ్రేమ్వర్క్ కనుక మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి లోక్సభ రూల్స్ లో రూల్ 17 ఏమని చెప్తుంది? ఏదైనా సరే మ్యాటర్స్ మీద డిబేట్ గనక జరిగింది అనుకున్నప్పుడు within the president's address must takes place via a formal motion of thanks. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కి సంబంధించి మ్యాండేటరీ అకేషన్స్ అన్నమాట. అలాగే జాయింట్ సిట్టింగ్ అనేది డెడ్ లాక్. ఓకే, సో ఇక్కడ దేని గురించి చెప్తున్నాము? మోషన్ ఆఫ్ థ్యాంక్స్ గురించి చెప్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపోజింగ్ ది మోషన్, విచ్ మీన్స్ ఆ యొక్క మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్ అనేది డెఫినెట్ గా అఫీషియల్ గా ప్రపోజ్ చేయాలి బై 1 మెంబర్ ఆఫ్ ది హౌస్, అలాగే సెకండెడ్ బై ది అనదర్ మెంబర్ బిఫోర్ ది డిస్కషన్ బిగన్స్, విచ్ మీన్స్ 2 times దీన్ని ప్రపోజ్ చేయబడుతుంది. ఓకే, దట్ ఈస్ ప్రపోజింగ్ ది మోషన్. నెక్స్ట్ ఏది న్యూస్ లో ఉంది? ఆర్టికల్ 3 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ ది న్యూస్. వై? చేంజ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్ ఫ్రమ్ కేరళ టు కేరళం. మీ అందరికి ఇది తెలిసే ఉంటుంది, కేరళని కేరళంగా చేంజ్ చేశాము. మరి దానికి సంబంధించి ఏ ఆర్టికల్ చూసుకోవాలి అంటే ఆర్టికల్ 3, అక్కడ వరకే చూసుకుంటాం. మరి వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, వాట్ ఆర్ ద రూల్స్, అవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలన్నమాట. యూనియన్ క్యాబినెట్ అఫీషియల్ గా లెజిస్లేటివ్ ప్రపోజల్ ని క్లియర్ చేయడం జరిగింది. ఫర్ వాట్? టు చేంజ్ ది నేమ్ ఆఫ్ ది కేరళ టు కేరళం స్టేట్. మరి ఇక్కడ పార్లమెంట్ యొక్క పవర్స్ ఏంటి అని గనక మనం చూసుకుంటే, అండర్ ఆర్టికల్ 3 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ కి ఏ అథారిటీ లేదా ఏ పవర్స్ అనేవి ఉంటాయి? ఒక కొత్త స్టేట్ ని క్రియేట్ చేయడానికి కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ పార్లమెంట్ కి పవర్ ఉంటుంది. అలాగే ఒక స్టేట్ యొక్క జాగ్రఫికల్ బౌండరీస్ ని ఇంక్రీజ్ చేయాలన్నా సరే డిక్రీజ్ చేయాలన్నా సరే పార్లమెంట్ కి పవర్ ఉంటుంది. అలాగే ఒక స్టేట్ యొక్క నేమ్ ని అఫీషియల్ గా చేంజ్ చేయాలన్నా కూడా సరే ఆ యొక్క పవర్ అనేది పార్లమెంట్ కే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క పవర్ ని యూజ్ చేసి ఈ యొక్క థర్డ్ ఫీచర్ నేమ్ ని కేరళ నుంచి కేరళం గా చేంజ్ చేయడం
జరిగింది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ టు కేరళ. మరి స్టెప్ బై స్టెప్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ అనేది ఎలా జరుగుతుంది? ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లియరెన్స్ అనేది రావాలి, విచ్ మీన్స్ ఇలా చేంజ్ చేయబోతున్నాము అనేటువంటి డ్రాఫ్ట్ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇనిషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎగ్జామిన్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని యూనియన్ క్యాబినెట్ కి పంపించడం జరుగుతుంది. అప్పుడు యూనియన్ క్యాబినెట్ యొక్క అప్రూవల్ అనేది వస్తుంది. అండ్ దెన్ ప్రయర్ కన్సెంట్ అంటే ఏంటి? ఈ యొక్క రీనేమింగ్ బిల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎయిదర్ లోక్సభలో కావచ్చు లేదా రాజ్యసభలో కావచ్చు ఇంట్రడ్యూస్ చేయక ముందు ఫస్ట్ ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ అనేది తీసుకోవాలి. ప్రెసిడెంట్ కన్సెంట్ అనేది ముందుగానే తీసుకోవాలన్నమాట. దట్ ఈస్ ది ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. మరి థర్డ్ స్టెప్ ఏంటి? స్టేట్ అసెంబ్లీ కన్సల్టేషన్ అంటే ప్రెసిడెంట్ డెఫినెట్ గా ఆ డ్రాఫ్ట్ బిల్లో ఏ స్టేట్ యొక్క చేంజెస్ అనేది జరుగుతుందో, లైక్ నేమ్ చేంజ్ చేయడం కావచ్చు, లేదా దాని యొక్క బౌండరీస్ అనేవి చేంజ్ చేయడం కావచ్చు, ఆల్టర్ చేయడం కావచ్చు, ఏ స్టేట్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయో ఆ స్టేట్స్ ని ఫస్ట్ ఒపీనియన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది బై ది ప్రెసిడెంట్. మరి అవి బైండింగ్ గా అంటే దే ఆర్ నాట్ బైండింగ్. ఇఫ్ రెండు స్టేట్స్, ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్య బైఫర్కేషన్ జరిగింది, తెలంగాణకి ఇష్టమే బైఫర్కేషన్, ఏపీకి ఇష్టం లేదు అని బైఫర్కేషన్ ఆగిపోయిందా? ఆల్దో రెండు స్టేట్స్ యొక్క ఒపీనియన్ అనేది ప్రెసిడెంట్ తీసుకోవడం జరుగుతుంది, రెండు స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఏపీకి ఇష్టం లేదు అని బైఫర్కేషన్ చేయడం మానేస్తాము అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, బికాస్ దిస్ ఒపీనియన్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆర్ ద పార్లమెంట్. ఎవరి మీద కూడా ఆ యొక్క ఒపీనియన్ అనేది బైండింగ్ కాదు. దట్ ఈస్ వై ద బైఫర్కేషన్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది? పార్లమెంటరీ ప్యాసేజ్ అంటే బిల్ డెఫినెట్ గా పార్లమెంట్ లో పాస్ చేయాలన్నమాట. మరి ఎలా పాస్ అవ్వాలి? వాట్ ఈస్ ది మెజారిటీ ఇట్ రిక్వైర్స్ అంటే సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. దీనికి స్పెషల్ మెజారిటీ అనేది అవసరం లేదు. మోస్ట్లీ ఎగ్జామ్స్ లో దీంట్లోనే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ, జస్ట్ సింపుల్ మెజారిటీ వస్తే సరిపోతుంది. విచ్ మీన్స్ ఆ రోజు ప్రెసెంట్ అయినటువంటి మెంబర్స్ ఓటింగ్ అనేది 50% + 1 ఉంటే సరిపోతుంది అన్నమాట. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ స్టేటస్, విచ్ మీన్స్ ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పుడు ఏదైతే చేంజెస్ చేస్తున్నారో దాన్ని మనకి ఉన్నటువంటి టోటల్ 12 షెడ్యూల్స్ లో ఫస్ట్ షెడ్యూల్ అలాగే 4th షెడ్యూల్లో ఆ యొక్క చేంజెస్ ని ఆల్టర్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఫస్ట్ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? టెరిటరీస్, ఇండియా అలాగే ఇండియాలో ఉన్నటువంటి టెరిటరీస్ గురించి చెప్తుంది. కాబట్టి టెరిటరీస్ కి చేంజెస్ చేసినప్పుడు దాన్ని ఫస్ట్ షెడ్యూల్లో కూడా చేంజ్ చేయాలి. అలాగే 4th షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? రాజ్యసభ గురించి చెప్తుంది, సీట్స్. సో దాన్ని బట్టి కూడా ఈ యొక్క 4th షెడ్యూల్లో కూడా ఆల్టర్ చేయడం జరుగుతుంది. అంతేకాని ఈ షెడ్యూల్లో చేంజ్ చేసినంత మాత్రాన దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గా కన్సిడర్ చేయొచ్చా అంటే చెయ్యకూడదు. చేంజింగ్ or the alterations taken place under Article 3 of our Indian Constitution are deemed to be only a changes, but they do not come under a constitutional amendment of Article 368. Why? Article 368 లోనే మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది మెన్షన్ చేయబడి ఉంటుంది. దట్ ఈస్ వై మనకి ఆర్టికల్ 3 ప్రకారం ఏ చేంజెస్ చేసినా సరే అవి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గా పరిగణించబడవు. దట్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 3 అండ్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్. నెక్స్ట్ టాపిక్ ఏముంది న్యూస్ లో? నోటా ఆప్షన్ ఇన్ ది ఎలక్షన్స్, విచ్ మీన్స్ నన్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్ అన్నమాట. మరి ఇదెందుకు న్యూస్ లో ఉంది? సుప్రీం కోర్ట్ రీసెంట్ గా ఈ యొక్క నోటా ఆప్షన్ ని క్యాండిడేట్ సెలెక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది బై ది పొలిటికల్ పార్టీస్ అని చెప్పడం జరిగింది. హెన్స్ ఇట్ వాస్ ఇన్ ది న్యూస్. మరి దీని యొక్క హిస్టరీ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎక్కడ ఇవ్వడం జరిగింది? సుప్రీం కోర్ట్ 2013 లో జరిగిన PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినెట్ గా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో
ఒక ఆప్షన్ ని యాడ్ చేయాలి, అదే నోటా. నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఈ పాలిటీ టాపిక్ లో మీరు ఎన్ని ఆర్టికల్స్ ఇక్కడ మీకు గుర్తుండాలి? ఈవీఎంస్, మెషిన్స్ అంటే ఫస్ట్ మనం పొలిటికల్ పార్టీస్ అనేవి ఇక్కడ మీకు తెలియాలి. ఆ పొలిటికల్ పార్టీస్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఎలా వస్తుంది, వాటికి సింబల్స్ అనేది ఎవరిస్తారు, ఓకే, వాటి నేమ్స్ అనేది ఎవరిస్తారు, ఆ ఎలక్షన్ షెడ్యూల్ అనేది ఎవరిస్తారు, ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది, అన్నీ కూడా మీకు ఇక్కడ తెలియాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 324 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి డైరెక్ట్ చేసినప్పుడే ఈ యొక్క ఆప్షన్ ని యాడ్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. మరి ఈవీఎంస్ అనేవి ఎప్పుడు వచ్చాయి, ఫస్ట్ ఏ ఎలక్షన్స్ లో యూజ్ చేసాం అనేది కూడా ఇంపార్టెంట్. ఈవీఎంస్ డిఫరెంట్, అగైన్ వివిప్యాట్స్ ఈస్ డిఫరెంట్, అగైన్ మీకు ఇక్కడ చెప్పినటువంటి నోటా ఆప్షన్ ఈస్ డిఫరెంట్. అన్నిటినీ కూడా కలిపేసుకోవద్దు. ఇది మీరు ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్ గురించి చదువుతారో పాలిటీలో, అక్కడ డీటెయిల్డ్ గా మీరు చదువుతారు. ఓకే, సో దీని యొక్క కోర్ ఫంక్షన్ కనుక మనం చూసుకుంటే, ఫస్ట్ ఎవరైనా సరే సిటిజన్స్ మాకు ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఓట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే, దెన్ దే కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ది నోటా ఆప్షన్. మరి ఫస్ట్ టైం ఎప్పుడు యూజ్ చేయడం జరిగింది? 2013 లో జరిగినటువంటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఎన్ని రీజియన్స్ లో జరిగాయి? 5 స్టేట్స్ లో జరిగాయి అన్నమాట. ఆ 5 రీజియన్స్ లో యూజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఈ యొక్క నోటా ఆప్షన్. ఏంటా 5 రీజియన్స్? ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఢిల్లీలో ఫస్ట్ టైం నోటా ఆప్షన్ ని కండక్ట్ చేయడం జరిగింది ఇన్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్. మరి ఇది ఇంక్లూడ్ చేయడంలో ఉన్నటువంటి సిస్టమాటిక్ ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ద విన్నర్ టేక్ ఆల్ ఫ్లా. అంటే నోటా అనేది ఎలాంటి ఫైనల్ ఎలక్టోరల్ అవుట్కమ్ ని కూడా చేంజ్ చేయదు. ఈవెన్ ఇఫ్ నోటా ఆప్షన్ ఉంది అనుకోండి, దీనికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి అనుకున్నాం, అయినా కూడా సరే అప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ నోటా తర్వాత సెకండ్ ప్లేస్ లో ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్ కి నెక్స్ట్ హైయెస్ట్ వ్యాలిడ్ ఓట్స్ ఉంటే వాళ్ళని ఎలెక్ట్ అయినట్లు డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అన్కంటెస్టెడ్ సీట్స్ లిమిటేషన్, విచ్ మీన్స్ ఇఫ్ సింగిల్ క్యాండిడేట్ కనుక ఎలాంటి అపోజిషన్ లేకుండా గనక పార్టిసిపేట్ చేస్తే ఓటర్స్ లీగల్ గా వాళ్ళ యొక్క నోటా ఆప్షన్ ని చూస్ చేసుకోవడానికి వీలు ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెయిల్యూర్ టు కర్బ్ ది క్రిమినలైజేషన్. అంటే పొలిటికల్ పార్టీ అనేది టెయింటెడ్ ఇండివిజువల్స్ లేదా విన్నబిలిటీని ఇక్కడ ప్రయారిటైజ్ చేయడం జరుగుతుంది ఓవర్ క్లీన్ బ్యాక్గ్రౌండ్స్ వెన్ డిస్ట్రిబ్యూటింగ్ ది టికెట్స్. సో దీని ద్వారా క్రిమినలైజేషన్ అనేది తగ్గించడంలో ఈ యొక్క సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది అని కూడా మనం చెప్పొచ్చు, బికాస్ ఆఫ్ ది పొలిటికల్ ఎంట్రీ ఆఫ్ such candidates. These are the challenges associated with the utilization of nota option. మరి దీనికి సంబంధించి రీఫార్మ్ మోడల్స్ చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ది కొలంబియన్ మోడల్ అనమాట. 50% + 1 రూల్. అంటే ఈ కొలంబియన్ మోడల్లో భాగంగా ఇఫ్ నోటా గనక అబ్సల్యూట్ మెజారిటీ అంటే 51% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ గనక వస్తే ఆ యొక్క ఎంటైర్ ఎలక్షన్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది, మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ ముందు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ఓట్స్ అనేది వాయిడ్ అవుతాయో వాళ్ళని ఈ నెక్స్ట్ రీకంటెస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్ నేషనల్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇండియా అనమాట, విచ్ మీన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ హర్యానా ఈ యొక్క నోటా ఆప్షన్ ని ఒక ఫిక్షనల్ క్యాండిడేట్ గా తీసుకోవడం జరిగింది ఫర్ లోకల్ బాడీ పోల్స్, విచ్ మీన్స్ మ్యాండేటరీ ఫ్రెష్ ఎలక్షన్స్ అనేవి చేయాలి ఇఫ్ నోటా సెక్యూర్స్ ది హైయెస్ట్ ఓట్ షేర్. దీస్ ఆర్ ది రీఫార్మ్ మోడల్స్ టేకెన్ ఇన్ ది నోటా. ఓకే, నెక్స్ట్ టాపిక్ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2025. మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఈ యొక్క ఇండెక్స్ లో 91st ర్యాంక్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ టోటల్ 182 నేషన్స్ అండ్ టెరిటరీస్. మరి స్కోర్ ఎంత వచ్చింది? ర్యాంక్ ఈస్ డిఫరెంట్, అలాగే స్కోర్ ఈస్ డిఫరెంట్. ఎగ్జామ్ లో మిమ్మల్ని ర్యాంక్ అడుగుతున్నాడా స్కోర్ అడుగుతున్నాడా అనేది కూడా యూ నీడ్ టు చెక్అప్ ట్వైస్. సో ర్యాంక్ అనేది 91st ర్యాంక్ అనమాట.
స్కోర్ అనేది 39 రావడం జరిగింది అవుట్ ఆఫ్ 100. మరి ర్యాంకింగ్ ఎన్ని కంట్రీస్ కి బేస్ చేసి 182 కంట్రీస్ ని చెక్ చేసి ఈ యొక్క ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇంప్రూవ్ అయిందా డిక్లైన్ అయిందా ఇండియా యొక్క పొజిషన్ అంటే ఇండియా హ్యాస్ ఇంప్రూవ్డ్ 5 పొజిషన్స్ ఫ్రమ్ ది లాస్ట్ ర్యాంకింగ్. అంటే లాస్ట్ టైం 96th ఉన్న ర్యాంక్ ఇప్పుడు 91st రావడం జరిగింది. విచ్ మీన్స్ దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ఇండియాస్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. మరి ఈ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తారు? యాన్యువల్లీ, అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి గ్లోబల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రిపోర్ట్ ని. మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? డెన్మార్క్ కంట్రీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. మరి దాని యొక్క స్కోర్ ఎంత? 89 అవుట్ ఆఫ్ 100. ఓకే, టాప్ వచ్చింది డెన్మార్క్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 91st. మరి ఇందులో ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ ఎక్స్క్లూజన్స్ గనక మనం చూసుకుంటే వేటిని ఎక్స్క్లూడ్ చేయబడతాయి ఈ యొక్క ఇండెక్స్ లో అంటే పబ్లిక్ సెక్టార్ పర్సెప్షన్స్, అలాగే సిటిజన్ యొక్క డైరెక్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ లేదా పర్సనల్ ఇంటరాక్షన్స్ విత్ ద బ్రైబరీ, ట్యాక్స్ ఎవేషన్స్ అండ్ ఫ్రాడ్స్, క్రాస్ బార్డర్ ఇలిసిట్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ కరప్షన్స్ కావచ్చు, ప్రొఫెషనల్ సిస్టమిక్ ఎనేబులర్స్ అంటే ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ లీగల్ అడ్వైజర్స్ కానీ అకౌంటెంట్స్ ద్వారా కానీ జరిగేటువంటి కరప్షన్, అలాగే మనీ లాండరింగ్ యాక్టివిటీస్, షాడోస్, ప్యారలల్ లేదా ఇన్ఫార్మల్ ఎకానమీస్ యొక్క కరప్షన్ కూడా ఇందులో యాడ్ చేయడం జరగదు. సో ఆల్ దీస్ ఆర్ నాట్ కౌంటెడ్ ఇన్ ది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఓకే, మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అన్నాము? 91st ర్యాంక్ విత్ అ స్కోర్ ఆఫ్ 39 అవుట్ ఆఫ్ 100. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ డీనోటిఫైడ్ నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్. న్యూస్ లో ఉన్నాయి. రీసెంట్లీ ఈ యొక్క మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనేవి ఒక డెడికేటెడ్ ఇండిపెండెంట్ డేటా కాలమ్ అనేది కావాలి మాకు ఇన్ ది అప్కమింగ్ 2027 క్యాస్ట్ సెన్సెస్ అని చెప్పడం జరిగింది. మనకి ఫస్ట్ టైం ఈ యొక్క క్యాస్ట్ సెన్సెస్ ని తీసుకోబోతున్నారు అనమాట ఆఫ్టర్ మెనీ డెకేడ్స్. సో ఈ క్యాస్ట్ సెన్సెస్ లో ఈ యొక్క ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డీనోటిఫైడ్ ట్రైబ్స్, నొమాడిక్ ట్రైబ్స్, అలాగే సెమీ నొమాడిక్ ట్రైబ్స్ మాకు కూడా ఒక డెడికేటెడ్ డేటా కాలమ్ ని ఇవ్వండి అని అడగడం జరిగింది అనమాట. అండ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ అనేది కూడా కావాలి వయా ద క్రియేషన్ ఆఫ్ డిస్టింక్ట్ డెడికేటెడ్ షెడ్యూల్ అని కూడా డిమాండ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. మరి కోర్ డెఫినిషనల్ డిఫరెన్సెస్ గనక మనం చూసుకుంటే వీటికి ఫస్ట్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఇవి డిఫైన్డ్ స్ట్రిక్ట్లీ బై దేర్ మైగ్రేటరీ లైఫ్ స్టైల్. అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వాళ్ళు మైగ్రేట్ అయ్యేటువంటి లైఫ్ స్టైల్ ని బేస్ చేసుకొని డిఫైన్ చేయడం జరుగుతుంది. ఈ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అనే వాళ్ళు జనరల్ గా వాళ్ళు కంటిన్యూస్ గా ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్ కి చేంజ్ అవుతూ ఉంటారు దాన్ లివింగ్ ఇన్ అ పర్మనెంట్ లేదా ఫిక్స్డ్ సెటిల్మెంట్స్. మరి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఎవరైతే స్పెసిఫిక్ కమ్యూనిటీస్ హిస్టారికల్ గా టార్గెటెడ్, అలాగే డ్రాకోనియన్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ప్రకారం క్లాసిఫై చేసుకుంటారో, ఎనెక్టెడ్ బై ది బ్రిటిష్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ బిట్వీన్ ద టైమ్ పీరియడ్ 1871 అండ్ 1947 అవర్ ఇండిపెండెన్స్, ఆ టైం మధ్య ఉన్నటువంటి ట్రైబ్స్ ని ఏమంటాము అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని పిలుస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డీనోటిఫైడ్ ట్రైబ్స్, నొమాడిక్ ట్రైబ్స్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్. మరి 1952లో ఏం జరిగింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా ఈ యొక్క డిస్క్రిమినేటరీ లాస్ ని రిపీల్ చేయడం జరిగింది, ఆటోమేటికల్లీ డీనోటిఫైయింగ్ ది లిస్టెడ్ గ్రూప్స్. మరి కరెంట్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ కనుక మనం చూసుకుంటే గ్లోబల్ స్కేల్లో సౌత్ ఏషియాలో మనకి సింగిల్ లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నొమాడిక్ పీపుల్స్ ఉన్నారు. అలాగే నేషనల్ షేర్ కనుక మనం చూసుకుంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్ అనేవాళ్ళు కంబైన్ చేసి రఫ్లీ 10% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా కలిగి ఉన్నారు. అలాగే కమ్యూనిటీ బ్రేక్ డౌన్ గనక మనం చూసుకుంటే ఇండియాలో అప్రాక్సిమేట్లీ 150 యూనిక్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ నివసిస్తున్నారు అండ్ అబౌట్ 500 డిస్టింక్ట్ నొమాడిక్ ట్రైబ్స్ పీపుల్ కూడా నివసిస్తున్నారు.
వీళ్ళ యొక్క సెటిల్మెంట్ స్టేటస్ కనుక మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది డీనోటిఫైడ్ ట్రైబ్స్ మనకి ట్రాన్సిషన్ అవ్వడం జరిగింది ఇంటూ సెటిల్డ్ లైఫ్స్ అక్రాస్ వేరియస్ స్టేట్స్. అండ్ నోటిఫైడ్ ట్రైబ్స్ కనుక మనం చూసుకుంటే లార్జ్లీ మూవ్ అవుతూనే ఉన్నారు ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్ టు సస్టైన్ దేర్ ట్రెడిషనల్ occupations. This is the current demographic profile of denotified tribes and nomadic tribes. మరి వీళ్ళకి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కనుక మనం చూసుకుంటే డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ అనేది 2019లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. మరి ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? ఇడేట్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని బేస్ చేసుకొని ఈ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఎవరు అండర్ లో వర్క్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది కంప్లీట్ గా కూడా నోడల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మరి ఈ ట్రైబ్స్ కి సంబంధించి కోర్ అంబ్రెల్లా పాలసీ కనుక మనం చూసుకుంటే సీడ్ స్కీమ్ ఉందన్నమాట, విచ్ స్టాండ్స్ ఫర్ స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. 2022లో తీసుకురావడం జరిగింది. స్పెసిఫికల్లీ టార్గెటింగ్ ది రీహాబిలిటేషన్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్, నొమాడిక్ ట్రైబ్స్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్ హౌస్ హోల్డ్స్. ఓకే, ఏంటా స్కీమ్ పేరు? సీడ్ స్కీమ్. దట్ ఈస్ అబౌట్ denotified, nomadic and semi-nomadic tribes in the news. Okay, next topic. Ad hoc judges in high courts. High courts లో ad hoc judges ని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట. That is why it is in the news. Supreme Court Collegium. Generally కోర్ట్స్ లో మనకి అపాయింట్మెంట్స్ అనేది ఎలా జరుగుతుంది? త్రూ అ కొలీజియం. మరి కొలీజియం ఎలా వచ్చింది? త్రూ ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్, అలాగే ఫోర్త్ జడ్జెస్ కేస్ అనేవి కూడా జరుగుతాయి. ఇందులో మనకి ఎన్జేఏసీని స్ట్రక్ డౌన్ చేయడం జరుగుతుంది. కొలీజియం మనకి ఫైనల్ గా ఈ యొక్క సిస్టమ్ ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో సుప్రీం కోర్ట్ కొలీజియం ఇప్పుడు 5 ఫార్మర్ జ్యూరిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్హాక్ జడ్జెస్ గా వర్క్ చేయడానికి ఇన్ ది అలహాబాద్ హైకోర్ట్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. మరి ఏ ఆర్టికల్ చెప్తుంది ఇలా అపాయింట్ చేయొచ్చని? ఆర్టికల్ 214 నుంచి మనకి జనరల్ గా హైకోర్టు గురించి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. సో ఫ్రమ్ 214 ఆర్టికల్ 224A గనక మనం చూసుకుంటే ఎవరైతే రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ ఉంటారో వాళ్ళని అడ్హాక్ జడ్జెస్ గా స్టేట్ హైకోర్ట్స్ లో అపాయింట్ చేయొచ్చు అని చెప్పేదే ఆర్టికల్ 224 క్లాజ్ ఏ. మరి దీని ద్వారా ఏం జరుగుతుంది? ఎందుకు ఈ అపాయింట్మెంట్ చేయొచ్చు అంటే ఏవైతే కేస్ బ్యాక్లాగ్స్ అనేవి నడుస్తున్నాయో లేదా స్ట్రక్చరల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయో కోర్ట్స్ లో, అలాగే డిస్పోజల్ రేట్ అనేవి పెండింగ్ కేసెస్ లేదా లిటిగేషన్స్ మధ్య తగ్గించడానికి తీసుకొచ్చిందే ఈ యొక్క అడ్హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్. మరి ఎన్ని ఇయర్స్ వరకు అపాయింట్ చేస్తారు అడ్హాక్ జడ్జెస్ ని అంటే దట్ ఈస్ ప్యూర్లీ ప్రొవిజనల్ బట్ టెంపరరీ. అంటే మినిమం 2 to 3 years వీళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. మరి సీనియారిటీ స్టేటస్ కనుక మనం చూసుకుంటే వీళ్ళ యొక్క స్టేటస్, వీళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేది ఎలాంటి సీనియారిటీ స్టేటస్ ని కూడా ఇంపాక్ట్ చేయడం జరగదు. రెస్పెక్ట్ టు ది ర్యాంకింగ్స్ ఆఫ్ పర్మనెంట్ సిట్టింగ్ హైకోర్ట్ జడ్జెస్. అలాగే ఏదైతే ర్యాంకింగ్స్ మనకి చీఫ్ జస్టిస్ కానీ లేదా సుప్రీం కోర్ట్ కి సంబంధించి ఎలివేషన్స్ ఉంటాయో వాళ్ళ యొక్క ర్యాంక్ బేస్ చేసుకుని ఇచ్చే వాటిని కూడా ఇది ఎఫెక్ట్ చేయదు. మరి జ్యుడిషియల్ పవర్స్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సేమ్ జ్యుడిషియల్ పవర్స్ ఏవైతే హైకోర్టు జడ్జెస్, పర్మనెంట్ హైకోర్టు జడ్జెస్ కి ఉంటాయో అవే అడ్హాక్ జడ్జెస్ కి కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట. జ్యుడిషియల్ పవర్స్ కావచ్చు, జ్యూరిస్డిక్షన్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి అప్లికబుల్ ఫర్ అడ్హాక్ జడ్జెస్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టారికల్ ఫ్రీక్వెన్సీ కనుక మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్ లో మనకి డైరెక్ట్ గా చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క ఇన్వకేషన్ ఆఫ్ ఆర్టికల్ 224A అనేది రేర్ గానే జరుగుతుంది. మరి సుప్రీం కోర్ట్ యాక్టివేషన్ గైడ్ లైన్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎపెక్స్ కోడ్. ఎపెక్స్ కోడ్ ఏమని చెప్పడం జరిగింది? ఒక స్ట్రిక్ట్ పర్సెంటేజ్ బేస్డ్ థ్రెషోల్డ్ చెక్ లిస్ట్ అనేది ఉండాలి టు యాక్టివేట్ ఆర్టికల్ 224A ఇన్ హై కోర్ట్. దానిలో ఫస్ట్ ఇచ్చారే మనకి
వేకెన్సీ ట్రిగ్గర్ అంటే హైకోర్టులో డెఫినెట్ గా ఇన్స్టిట్యూషనల్ వేకెన్సీస్ అనేవి మోర్ దెన్ 20% ఆఫ్ ఇట్ శాంక్షన్ జడ్జ్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. అలాగే పెండెన్సీ ట్రిగ్గర్ అంటే టోటల్ కేసెస్ లో మోర్ దెన్ 10% ఆఫ్ ద కేసెస్ అనేవి ఓవర్ 5 years పెండింగ్ కనుక ఉంటే దాన్ని పెండెన్సీ ట్రిగ్గర్ అని అంటాము. అలాగే డిస్పోజల్ ట్రిగ్గర్ అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ హైకోర్టు యొక్క డిస్పోజల్ ఆఫ్ కేసెస్ అనేవి సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతూ ఉండడం, దాని రేట్ ఆఫ్ న్యూ కేసెస్ రిజిస్ట్రేషన్, దీన్నే లో కేస్ క్లియరెన్స్ రేట్ అంటాము. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫీచర్స్ టు యాక్టివేట్ దిస్ గైడ్ లైన్స్ బై ది సుప్రీం కోర్ట్. అలాగే నోట్ ద పాయింట్, ఆర్టికల్ 224A ప్రకారం ఏం జరుగుతుంది, అడ్హాక్ జడ్జెస్ ని హైకోర్ట్స్ లో వాళ్ళని అపాయింట్ చేయడం గురించి చెప్తుంది అనమాట. అలాగే ఆర్టికల్ 127 అనేది అడ్హాక్ జడ్జెస్ ని విత్ ఇన్ ద సుప్రీం కోర్ట్ లో అపాయింట్మెంట్ గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్ట్ డెజర్ట్స్ అండ్ సెంటెన్సింగ్ గైడ్ లైన్స్. ఏంటిది, ఎందుకు న్యూస్ లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సుప్రీం కోర్ట్ రీసెంట్ గా మనకి వేరియస్ హైకోర్ట్స్ లో ఈ యొక్క స్లాషింగ్ ప్రిజన్ టర్మ్స్ ని యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ పీరియడ్ ఆల్రెడీ అండర్గాన్ ఇన్ గ్రేవ్ అఫెన్సెస్, విచ్ మీన్స్ ఒక 3 year అటెంప్ట్ టు మర్డర్ సెంటెన్స్ ని 2 months కి చేంజ్ చేయడం, ఇలాంటివి అనమాట. ఫర్ ఇంక్రీజింగ్ మానిటరీ కాంపన్సేషన్ టు ది విక్టిమ్ అంటే సింపుల్ గా దీన్ని మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు నాకు ఒక శిక్ష ఉంది అనుకోండి, ఆ యొక్క శిక్ష నేను ఒక 10 years పాటు ఒక రిగ్రెస్ సెంటెన్స్ అనేది ఉంది అనుకోండి, దాని నుంచి నేను మనీ కాంపన్సేషన్ గా పే చేసేసి ఆ 10 years ని ఒక 2 months గాను 1 year గాను రెడ్యూస్ చేసేసుకుని బయటకు వెళ్ళిపోతాను. దట్ ఈస్ సింప్లీ ద ఇష్యూ హియర్. ఓకే, మరి దీని రూలింగ్ కనుక మనం చూసుకుంటే అపెక్స్ కోర్ట్ దీన్నే ఎలా టర్మ్ చేయడం జరిగింది, బ్లడ్ మనీ అని టర్న్ చేయడం జరిగింది అనమాట. హెన్స్ సెక్షన్ 325 ఆఫ్ ది న్యూలీ కేమ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ప్రయర్ గా దీన్నే క్రిమినల్ కోడ్ లో మనం సెక్షన్ 357 లో ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని BNSS గా చేంజ్ చేసుకున్నాము. దీని ప్రకారం విక్టిమ్ కాంపన్సేషన్ అనేది ప్యూర్లీ రెస్ట్రిక్యూటరీ. అలాగే ఇన్ అడిషన్ టు గా వర్క్ చేయాలి, కానీ ఓన్లీ అలా వర్క్ చేయకూడదు, లేదా పనిష్మెంట్ ఆల్టర్నేట్ గా దాన్ని యూజ్ చేయకూడదు. మరి దీని యొక్క కోర్ ఫిలాసఫీ కనుక మనం చూసుకుంటే, ఫస్ట్ డెఫినిషన్, a foundational criminal justice philosophy asserting that criminal sanctions must be directly proportionate to the gravity and blameworthiness of the crime committed. ఇక్కడ చూడండి, it rejects both excessive harshness and excessive leniency. ఓకే, అలాగే దీన్నే retributive theory of punishment అని కూడా పిలుస్తాం. సింపుల్ గా నేను ఇందాక చెప్పింది మీరు అర్థం చేసుకుంటే ఈ కరెంట్ అఫైర్ టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, విచ్ మీన్స్ సింపుల్ గా ఎవరైతే ఆ యొక్క అఫెన్స్ చేసి ఉంటారో ఆ యొక్క అఫెండర్ డెఫినెట్ గా ప్యూనిటివ్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాలి. అంతేకాని మనీ ద్వారా అతని దగ్గర ఉన్నటువంటి మనీని చూపించి ఆ యొక్క కాంపన్సేషన్ ని మనీతో పే చేసేసి పనిష్మెంట్ ని తప్పించుకోకూడదు అని చెప్పడమే ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే, so these are the quality current affairs of February month. Thank you so much and see you all in our next session.